శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయము 13, 14, 15వ శ్లోకములు. తత శంఖాచ్చ భేర్యచ్చ పణవానక గోముఖాః సైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. అనంతరము శంఖములను, భేరులను, మృదంగములను, తప్పెటలను, కొమ్ములను కౌరవ సైన్యమున ఒక కుమ్మడి మ్రోగినవి. ఆ ధ్వని పెద్ద కోలాహలముగా చెలరేగినది. తతశ్వేతైర్యైరుక్తే మహతి సంజనే స్థితౌ మాధవ పాండవచ్చైవ దివ్యౌ శంఖ ప్రదద్మతుః. అంతటా తెల్లని గుర్రములు కల పెద్ద రథమునందు విరాజులుచున్న శ్రీకృష్ణార్జునుడు సైతము దివ్యములగు తమ శంఖములను ఊదిరి. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రౌ దద్మౌ మహాశంఖం భీమకర్మవృకోదరః. సర్వేంద్రియ ప్రేరకుడగు శ్రీకృష్ణుడు పాంచజన్యమును పేరుగల శంఖమును, అర్జునుడు దేవదత్త నామక శంఖమును, వృగ్గకర్ముడు భీమసేనుడు పౌండ్రమను మహాశంఖమును వెంట వెంట పూరించిరి.